సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో మరో అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చింది. స్టేట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ను గాంధీలో ప్రారంభించారు. లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు, కాంక్లియర్ ఇంప్లాంట్స్, మోకీలు మార్పిడి సర్జరీలు చేయనున్నారు. 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 3 ట్రాన్స్ప్లాంట్ ఐసోలేషన్ రూమ్స్, ఆడిటోరియం ఉన్నాయి. గాంధీలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ప్లాంట్ సెంటర్పై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రజెంట్ మనం ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం. ఇక్కడ రవిచందర్ గారు యూరాలజీ హెచ్ఓడి. సార్, ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అనేది అందుబాటులోకి రావడం వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇది స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అండి. గవర్నమెంట్ ఇదొక ముందుకు తీసుకెళ్తుంది హెల్త్ని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ విషయంలో. ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మీరు చూడగలుగుతారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేర్ ఫెసిలిటీస్ తోటి ఇది నిర్మించబడుతుంది. ఇది స్టార్ట్ కాబోతుంది తొందరలో. దీనివల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వెయిటింగ్ ఉన్నది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ల గురించి. మనకు ఎవ్రీ ఇయర్ ఒక 1000 కేసులు యాడ్ అవుతూ ఉంటే మన స్టేట్లో 600-700 అవుతూ ఉన్నాయి. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి ఈ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ యూజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ చేయడానికి. ఇక్కడ కిడ్నీ కాకుండా 6 స్టేటస్ ఉన్నాయి. ఇక్కడ 6 స్టేటస్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కాక్లియర్ ఇంప్లాంట్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఈ 6 థియేటర్లలో ఈ సర్జరీలు అవుతాయి. సో ఇవన్నీ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేవరకు బయట మనకి 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ అన్నీ కూడా ఫ్రీగా అవుతాయి. లివర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేవరకు 25-50 lakhs బయట ఖర్చు అవుతుంది. నీ రీప్లేస్మెంట్ అలానే ఖర్చుతో కూడినవి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కామన్ పీపుల్కి, పువర్ పీపుల్కి యూజ్ అయ్యే విధంగా విత్ advanced facilities. Every facility what corporate is giving we are able to give, we will be able to give. ఇన్ జనరల్గా గవర్నమెంట్ సైడ్లో మనకు గాంధీకి ఎక్కువ మంది జిల్లాల నుంచి కానీ చాలా మా రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడికి వస్తుంటాయి. ఎమర్జెన్సీ టైంలో కూడా ఇక్కడికే తీసుకొస్తుంటారు. సో గవర్నమెంట్ సెటప్లో గాంధీ కాకుండా ఇంకెక్కడన్నా మన జిల్లాల్లో కానీ ఇంకెక్కడన్నా ఈ ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ ఉందా అండి? లేకపోతే కనుక ఇక్కడికే వస్తే దాన్ని ఎట్లా మనం కోఆర్డినేట్ చేసుకుంటాం? అంటే నిమ్స్లో బాగా జరుగుతూ ఉంటాయండి, ఎస్పెషల్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. నిమ్స్ కాకుండా ఉస్మానియాలో జరుగుతూ ఉంటాయి. ఉస్మానియా ఇస్ ఆల్సో రెగ్యులర్ సెంటర్, బట్ ఒక 20 to 30 ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ ఏ ఇయర్ అవుతూ ఉంటాయి. సో నౌ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ సో దట్ ద గ్యాప్ బిట్వీన్ ద రిక్వైర్మెంట్ ప్లస్ ఫుల్ఫిల్మెంట్కి ఆ గ్యాప్ తగ్గించడానికి చేసే ప్రయత్నాలు. అదొక్కటే కాదు, ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ తోటి ఇది తయారు చేస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ వైజ్ కూడా పేద ప్రజలకు బాగా యూజ్ అవుతుందని మేము ఫీల్ అవుతా ఉన్నాం. అనస్థీషియా హెచ్ఓడి మురళి గారు ఉన్నారు. సార్, అంటే ఈ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఈ ఆర్గాన్ సెంటర్లో ఉన్నాయి? సో కార్పొరేట్లో ఉన్న ఆ లెవెల్లోనే మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఎస్పెషల్లీ మనం ఇక్కడ రెగ్యులర్గా ఇప్పటికే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము, కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తున్నాము, జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. లివర్ ఒకటే చేయట్లేదు గాంధీలో. ఇప్పుడు ఈ ఎస్ఓటీస్లో లివర్ కూడా యాడ్ అవుతున్నది. బట్ ఇంతకుముందు ఓటీస్లో లేని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి మనకు. లామినార్ ఫ్లో కానివ్వండి, హై అండ్ మానిటరింగ్ కానివ్వండి, ఐసీయూస్ కానివ్వండి, తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఐసోలేషన్ రూమ్స్ సపరేట్గా ఉన్నాయి. అది ఇంతకు చాలా బాధపడేవాళ్ళం. సో ఇప్పుడు అవన్నీ కూడా ఫెసిలిటీస్ వచ్చాయి. సో మానిటరింగ్ వైజ్ కూడా హై అండ్ మానిటరింగ్. ఇప్పుడు అనస్థీషియా ఇచ్చినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్లో చాలా హై రిస్క్ ఉంటుంది. ఆ హై రిస్క్లో ఎలా మానిటర్ చేయాలి దానికి కూడా మానిటర్స్ వచ్చాయి మనకు. అవి కూడా ఇక్కడ అవైలబుల్ చేస్తాము. తర్వాత మీకు తెలుసు జాయింట్ రీప్లేస్మెంట్లు చాలా అవుతుంటాయి ఈ పొద్దు రేపు. సో అవి కూడా మనకు స్పెషల్గా ఏమాత్రం ఇన్ఫెక్షన్ రాకుండా ఇక్కడ ఈ ఓటీస్ ప్రిపేర్ చేశారు. తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్ అనేది పుట్టుకతోనే చెవి మూగ పుట్టుకతో ఉంటారు కదా, వాళ్ళకు ఆల్రెడీ చేస్తున్నాము రొటీన్ ఓటీస్లో. బట్ ఇక్కడ స్పెషలైజ్డ్ ఓటీస్ కనుక వాళ్ళకు కూడా చాలా మంచి వైద్యము, అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి 0% ఇన్ఫెక్షన్ ఉండడానికి వీలవుతుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ గుడ్ ఫర్ పూర్ పేషెంట్స్. సో ఆరోగ్యశ్రీ కింద కూడా ఉన్నాయి కనుక విల్ హెల్ప్ టు ది పూర్ పేషెంట్స్. సో ఓటీ పరంగా అంటే వాటిలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏముందండి? అన్నీ ఉన్నాయండి. ఐబీపీస్ ఉన్నాయి, ఇంటర్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్స్ మానిటర్ చేసుకునేది, వెంటిలేటర్స్ ఉన్నాయి, వెంటిలేటర్ బ్యాకప్స్ ఉన్నాయి, సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఓటీలో అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ మాకున్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి. హై అండ్ వెంటిలేటర్స్, కార్డియాక్ అవుట్పుట్ మానిటరింగ్స్ ఉన్నాయి, సెంట్రల్ లైన్స్ అండ్ ఎపిడ్యూరల్స్ వేసుకోవడానికి. ఎపిడ్యూరల్ 24 hours కంటిన్యూ పేషెంట్కి పెయిన్ లేకుండా చూస్తాము. సో అవి ఉన్నాయి. వెంటిలేటర్ మీద పెట్టేస్తాం పేషెంట్కి. ఇది 24 hours సర్జరీ కాబట్టి కంటిన్యూస్ అనస్థీషియా కూడా, మళ్ళీ వెంటిలేటర్ బ్యాకప్స్ ఉన్నాయి. సో అలాంటి ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ట్రాన్స్ప్లాంట్ అయితే ఒకటే సరిపోతుంది, ఒక కేసు ఒక రోజుకి. రినల్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి సరిపోతుంది. ఒక థియేటర్లో ఒకటి సరిపోతుంది ట్రాన్స్ప్లాంట్కి. మిగతా కేసెస్ సర్జరీస్ అయితే
రోజుకి 4-5 కేసులు చేస్తున్నాం జనరల్గా. జాయింట్ రీప్లేస్మెంట్, కాక్లియర్ ఇంప్లాంట్, లాప్రోస్కోపిక్ కేసెస్. మంజుష గారు నెఫ్రాలజీ చూడామన్నారు, ఒకసారి అడుగుదాం. అంటే మీ డిపార్ట్మెంట్ పరంగా ఈ ఆర్గాన్ సెంటర్ రావడం వల్ల పేషెంట్ సైడ్ ఇంకేమైనా బెనిఫిట్ ఉంటుందా? జనరల్గా ఇంత సెటప్ ఒక ప్రభుత్వ హాస్పిటల్లో రావడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడా లేదు మన స్టేట్లో. సో ఒకే రూఫ్లో, ఒకే సింగిల్ అంబ్రెలాలో మనకి ఆపరేషన్ థియేటర్స్, మల్టిపుల్ ఆపరేషన్ థియేటర్స్, కేటీయూస్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూనిట్, పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఒకే ప్లేస్లో జరగడం, ప్లస్ ఐసీయూ మానిటరింగ్, ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళని ఐసీయూలో పెట్టుకొని బెడ్ సైడే డయాలసిస్ ఇవ్వడము, సిఆర్ఆర్టీ లాంటి కొత్త నూతన పద్ధతులు ఇవ్వడము, ప్లస్ పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళని కూడా ఇక్కడ అడ్మిట్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో ఈ సెటప్ అనేది ఏంటంటే మనకి ఒక్క పేషెంట్ ఒకసారి వచ్చారంటే, ఎంట్రీ అయ్యారంటే అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ ఇవాల్యుయేషన్ టు ట్రాన్స్ప్లాంట్ టు పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ టిల్ డిశ్చార్జ్, అంటే 1 టైం ఎంట్రీ 1 టైం ఎగ్జిట్ అన్నీ ఒకే ప్లేస్లో వచ్చేటట్టుగా చూసేటట్టుగా మనకి ఈ సెటప్ ఉంది. సో దిస్ ఈజ్ లైక్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ లాగా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది పోర్ పేషెంట్స్కి చాలా ఉపయోగం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కింద జనరల్గా మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఉచితంగా చేస్తున్నాం, బట్ ఇంత పెద్ద సెటప్ అనేది, ఇంత క్లీన్ సెటప్, ఎసెప్టిక్ సెటప్, ఎక్కడైతే ఆపరేషన్ థియేటర్స్ కూడా అలానే ఆటో మేనేజ్మెంట్లో ఉండి సెప్సిస్ అనేది రాకుండా చూసుకోవడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇట్ విల్ ఆల్వేస్ బెనిఫిట్ ద పూర్ పేషెంట్స్. బయట కార్పొరేట్ సెటప్లో చాలా మంది ఎఫోర్డబిలిటీ ఇష్యూస్ లేకనే చాలా మంది హాస్పిటల్ వరకు కూడా వెళ్ళరు. తర్వాత ట్రాన్స్ప్లాంట్ అంటే అండ్ డిలే కూడా చాలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సెటప్ వల్ల ఆల్రెడీ గాంధీలో మనకి ఆల్రెడీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఆల్రెడీ ముందు నుంచి జరుగుతున్నాయి. కాక్లియర్ ట్రాన్స్ప్లాంట్స్తో కూడా చాలా మంది చిన్నపిల్లలు బెనిఫిట్ అవుతున్నారు. కానీ ఇట్లాంటి అసెప్టిక్ సెటప్ రావడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఉంటుంది. పోస్ట్ ఆప్ మెయిన్ ఐసీయూ సెటప్ బాగుంది కాబట్టి చాలా తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫాలో అప్ బాగుంటుంది మెయిన్ థింగ్. ఇన్ని రోజులు లివర్ మనకి అవ్వట్లేదు కానీ, బట్ ఒకవేళ లివర్ కూడా స్టార్ట్ అయితే కనుక వెరీ గుడ్ మూమెంట్. ఎందుకంటే పేషెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారు ఇక్కడ. ఎందుకంటే బయట ఎఫోర్డబిలిటీ లేకనే కదా చాలా మంది ఇబ్బందులు పడుతున్నది. సో ఇలాంటి సెటప్ ఇక్కడ రావడం అన్నది వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఈ స్టేట్ ఆర్గాన్ సెంటర్ రావడం అనేది ఒక గర్వకారణంగా నిలుస్తుందని చెప్పి వైద్యులు అంటున్నారు. కెమెరామెన్ నగేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.